తర్వాత మనకు ఎక్స్ట్రా ఏదైనా యాడ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. లేదు అన్వాంటెడ్ క్లిప్స్ ఏదైనా ఉంటే డిలీట్ చేయాలనుకున్నా కూడా ఇక్కడి నుంచే డిలీట్ చేసేసుకొని మొత్తం క్లిప్ సైజ్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఒకసారి నీట్గా చెక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ లాగా ఉంటుంది కదా, హైడ్ రిమూవ్ సీన్స్ అనేది, దాన్ని ఎనేబుల్ చేసిన తర్వాత డిలీట్ చేసిన క్లిప్స్ అన్నీ తీసేసి ఏవైతే యాక్టివ్లో ఉన్నాయో అది మాత్రమే సీక్వెన్స్ వైజ్గా మనకు వస్తుంది. సో ఇవి యాక్టివ్లో ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ప్రాజెక్ట్ ఓపెన్ చేసేసుకొని కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేంజ్ చేసుకోవచ్చు. స్మార్ట్ బ్యాక్గ్రౌండ్లో ఇందాక ఆల్రెడీ ఒక ఆడియో అనేది యాడ్ అయి ఉంటుంది. కావాలనుకుంటే కింద లిస్ట్లో ఉంటుంది కదా, వీటిలో మనకు సూటబుల్ అయ్యేది ఏదైనా కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం చేంజెస్ అనేవి, మైనర్ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ వీడియో కొట్టిన తర్వాత కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది, కనెక్ట్ టు యూట్యూబ్ అని. ఇక్కడి నుంచే డైరెక్ట్గా యూట్యూబ్లోకైనా వేసేయచ్చు, లేదంటే డౌన్లోడ్ వీడియో చేసుకొని దాని పక్కనే సబ్ టైటిల్స్ అని కూడా వస్తుంది, అది జిప్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ కొట్టిన తర్వాత డౌన్లోడ్ అయిపోయింది. సో సబ్ టైటిల్స్ కూడా జిప్ ఫైల్లో మనకు డౌన్లోడ్ అయిపోవడం అయితే జరిగింది. సో వీడియో ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది అండ్ సబ్ టైటిల్స్ కూడా ఇక్కడ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.